నమస్కారం. హెచ్కే6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. పేద ప్రజల కొరకు ఉచిత వైద్యం. అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌ని కార్పొరేట్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు. లక్షలతో కూడుకున్నటువంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి రోజు 60 నుండి 80 కేసులు చేస్తున్నామని, డాక్టర్ల సయోగం ఉందని వారన్నారు. మెగా సర్జికల్ క్యాంపులో భాగంగా 7 సెక్షన్ ఆపరేషన్లు చేశారు. టోటల్ ఈ రోజు వరకు రిజిస్టర్ అయినట్టు కేసులు 1230. దీనిలో భాగంగా మేజర్ కేసులు 400, 20 నుండి 30 వరకు పారామెడికల్ స్టాఫ్ ని ఈ యొక్క సర్జికల్ ఆపరేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ రమేష్ చంద్ర, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, హాస్పిటల్ సిబ్బంది, థియేటర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపు నడుస్తూ ఉంది. ఇప్పటికే మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పటికే 12 కేసులు అయిపోయినాయి. ఈరోజు మా టార్గెట్ 60 నుంచి 80 కేసులు చేయాలా. అన్నీ కూడా మేజర్ కేసెసే. హిస్టెక్టమీసు, హెర్నియాసు, తర్వాత అపెండిసెక్టమీసు, హైడ్రోసీల్స్, వీటితో పాటుగా సెక్షన్లు కూడా చేసాం. కొన్ని దాదాపు 7 సెక్షన్లు చేసాం ఈరోజే. ఇవన్నీ కలిపి 60 నుంచి 80 కేసెస్ చేస్తాం. ఇప్పటి వరకు రిజిస్టర్ అయినటువంటి కేసెస్ 1230 కేసులు, మేజర్ అండ్ మైనర్ కలిపి. మేజర్ కేసెస్ ఒక 400 వరకు ఉన్నాయి. అదేవిధంగా స్టెరిలైజేషన్, ల్యాబ్ స్టెరిలైజేషన్ అంటాం, డిపిఎల్ అంటాం, అవి 600 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సర్జికల్ క్యాంపులో పూర్తి స్థాయిలో చేస్తాం. ఎవరన్నా అనస్థీషియా మత్తు డాక్టర్ ఫిట్ కాకపోతే వాళ్ళను హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ లేదా గాంధీ హాస్పిటల్, అక్కడ కాకుండా ఇంకా పెద్ద కేసులు ఏమైనా ఉంటే నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజగుట్ట, అక్కడ ఎల్ఓసి ఇప్పించి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తూ ఉన్నాం. మరి మా టీంలో ముఖ్యంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు అనస్టిస్టు, అదేవిధంగా డాక్టర్ రమేష్ చంద్ర డిసిహెచ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిసిహెచ్ఎస్, అదేవిధంగా సర్జన్ మహేష్, బాలసింగ్ కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నారు. తర్వాత అనస్టిస్టులు అనిత, డాక్టర్ ఉదయ్, అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్లు, సిస్టర్స్ మొత్తం కలిపి దాదాపు 20 మంది స్టాఫ్, 20 నుంచి 30 మంది పారామెడికల్ స్టాఫ్ కలిపి అన్నీ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటి వరకు మంచి 12 కేసులు, ఇప్పుడు ఇంకొక 8 నుంచి 10 కేసులు చేసి లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ నైట్ వరకు కూడా, మ్యాక్సిమం నైట్ వరకు కూడా ఈరోజు మా టార్గెట్ 40 నుంచి 60 కేసెస్ ఈరోజు కంప్లీట్ చేస్తాం. రేపు కూడా ఇంకొక 60 కేసెస్ చేసి 150 నుంచి 200 కేసులు రేపటి వరకు కంప్లీట్ చేసి చిన్న గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే థియేటర్ ఇదంతా కూడా ఫ్యూమిగేషన్ చేయాలి, చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళను డిశ్చార్జ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇది బీద ప్రజలను ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, కాబట్టి కొన్ని పనుల వల్ల రాలేకపోయారు. ఏది ఏమైనా 6 నెలలకు ఒకటో, వీలుంటే 3 నెలలకు ఒకటో ఈ సర్జికల్ క్యాంపులు నిర్వహించబడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజలు కాబట్టి హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ను ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే ఐసీయూ కూడా శాంక్షన్ అయింది. హైలీ డిపెండబుల్ గైనాప్స్ వార్డు ఒకటి, ఇంకా వెంటిలేటర్స్, ఆల్ ఎక్విప్మెంట్స్ ఇన్క్లూడింగ్ బ్లడ్ బ్యాంక్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ సౌకర్యాలు కల్పించాలని చూస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో
వీలుంటే సిటీ స్కాన్ కూడా ఇక్కడే పెట్టాలని ఆలోచన చేస్తున్న గవర్నమెంట్ సిటీ స్కానే. ఈ నల్లపల్లె ప్రాంతంలో అచ్చంపేట నియోజకవర్గంలో అందరికీ అందుబాటులోనికి ఉచిత వైద్యం, ఇది మా కళ, నా డ్రీమ్ ఇది. అదేవిధంగా రాబోయే కాలంలో ఉచిత వైద్యంతో పాటు ఉచిత విద్య, గవర్నమెంట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. మరి మా కాన్సెప్ట్ ఒకటే, విద్యా వైద్యం ఉచితంగా, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఇన్స్టిట్యూషన్స్, ఈ 5 మీద ఫోకస్ చేసినాం. మరి రాత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. త్వరలోనే ఈ క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్స్, అదేవిధంగా అన్ని విభాగాలు పనిచేసే విధంగా ఈ ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఆలోచన ఉంది. మరి గత ప్రభుత్వంలో ఆధారబాధారగా ఓపెన్ చేశారు కానీ ఏమీ లేవు, గోడలు మాత్రమే ఉన్నాయి కానీ ఏమీ లేవు. మొన్న లిఫ్ట్ ఖరాబ్ అయితే కూడా మేమే చేయించాం. ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మధ్యన ఇంతకుముందు చెప్పినట్టుగా సర్జికల్ క్యాంప్స్తో పాటు మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వీలుంటే ఇంకా ఉచిత అంబులెన్స్ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే సమకూరుస్తాం. మరి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడ ఇప్పటికి కూడా రేపటి వరకు కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవి కూడా క్యాంపులోనే చేస్తాం. రేపటి తర్వాత రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్యాంపులకు పోతాయి. అది తర్వాత 6 నెలల తర్వాత ఎన్ని వీలుంటే అన్ని ఆపరేషన్ చేయటమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఫాస్ట్గా వాళ్ళ సర్జరీ కూడా బాగా మొదలుపెట్టాము. త్వరలోనే మళ్ళీ సెకండ్ క్యాంప్ కూడా గ్యాప్ ఇచ్చేస్తామని మనవి చేసుకుంటూ, అన్నిటి మించి ఒకటే పిలుపుని ఏంటంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడే కాదు, ఇక్కడ కాని కేసులు ఉంటే కూడా అక్కడ ఎల్ఓసి ఇప్పటికే 250 మందికి ఎల్ఓసి అంటే వితౌట్ మనీ కట్టకుండానే నిమ్స్లో ఎల్ఓసి ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది. అక్కడ బెడ్స్ దొరకకపోతే కూడా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ వీరప్ప గారు, వారితో పాటుగా చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, వారితో పాటు చాలామంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా అచ్చంపేట అనగానే ఎమ్మడి స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి అచ్చంపేట ప్రాంత ప్రజలకు యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఎమ్మెల్యేగా హెల్త్ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు.